శంకుస్థాపన చేసిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు 26 జూన్ కల్లా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి స్టేట్మెంట్ కూడా చెప్పారు. అది ఆ రోజు మీరు ఆ బయట కూడా మీరు వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను, ఎవరు ఎంతవరకు చేశారో అంతవరకు చెప్పడం సమంజసం. అది ఎవరికైనా మొత్తం మేమే చేశామని చెప్పేసి ఎవరు మొదలు పెట్టారో ఇది మా కళ మేమే పూర్తి చేశామని మొదలుపెట్టి తర్వాత ఎదుటి వాళ్ళు అన్న దానికి బాధపడి ఎందుకు ఈ బ్లైమింగ్ గేమ్ ముందు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మా పార్టీ అయినా ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేనైనా బ్లైమింగ్ గేమ్ మానుకో. ఎంతవరకు చేశారో ఏం చేశారో చెప్తే సరిపోద్ది. అది వదిలేసి మేమే చేస్తున్నాము, మేము లేకపోతే ఆంధ్రప్రదేశే లేదు, మేము లేకపోతే ఇదే లేదన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏ నాయకుడు ఉన్నా ఏ నాయకుడు లేకపోయినా, ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి రాకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు, ఎక్కడికి పోరు. కాకపోతే ఎవరికి అసలు మేమే ఫుడ్ పెడుతున్నాం, వీళ్ళని మేమే బతికిచ్చాం, మేమే తిండి పెడుతున్నాం, మేమే పోషిస్తున్నాం అని చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళ వల్లే ఈ సమస్యలు వస్తాయి. దయచేసి రాజకీయ నాయకులు ఈ మానుకోవాలా. జంజీల ఉద్యమం మనం చూసాం. జంజీల ఉద్యమం తర్వాత యువత ఎంత ఉవ్వెత్తున లేచిందో, ఏ రాజకీయ పార్టీ సహకారం లేకుండా, ఎవరు మద్దతు లేకుండా, కేవలం విద్యార్థులు తమకు చేసిన అన్యాయం మీద వాళ్ళు నిక్కచ్చిగా నిలబడి పోరాటం చేస్తే 12 ఏళ్ల పాటు ఎవ్వరు తలవంచలేని కేంద్ర ప్రభుత్వాన్ని యువత తలవంచింది. దానికి కారణం యువత చాలా వేగవంతంగా చాలా మార్పు చెందుతూ చాలా అనేక రకాల కోణాల్లో ఫైట్ చేస్తుంది. అది ఆ దేశ ప్రజలందరికీ ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచింది. అధికారం ఉందనో, అధికారం ఉంటే మమ్మల్ని ఏం చేయలేరనో దయచేసి ఎవ్వరు ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా సార్లు అధికారాలు మారినాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు మారారు. ఒక్కటే మాట నేను చెప్తున్నాను, ఉన్నది నిజం చెప్పడం ఇప్పటికైనా అలవాటు చేసుకోండి రాజకీయ నాయకులు, పార్టీలు, లేకపోతే ఇబ్బంది పడతారు. సమాచార వ్యవస్థలో కిరణ్ గారు కూడా చూపించారు, గూగుల్లో అందరికి వస్తాయి చూడండి.